వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కొత్త వాళ్ళు చూస్తుంటే నా పేరు గాయత్రి. సో ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వీడియో వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మన బెంగళూరులో ఫేమస్ అయిన విద్యార్థి భవన్కి అయితే మనం వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడైతే అక్కడైతే చాలా బాగుంటుందంట దోశ అయితే. నేను చాలాసార్లు విన్నాను. సో ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే అక్కడికైతే వెళ్ళబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గాయస్ ఇప్పుడే మనం విద్యార్థి భవన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టిఫిన్స్ చాలా ఫేమస్, బెంగళూరులోనే చాలా ఫేమస్ అనమాట. సో ఇప్పుడు మనం అయితే టేస్ట్ చేసి రివ్యూ వినాలనుకుంటే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోతాం. సో గాయస్ ఇప్పుడైతే టోకెన్ తీసుకున్నాము. మనకైతే L20 వచ్చింది అనమాట. సో మనం ఇప్పుడంతా వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇంత క్రౌడ్ ఉన్నారు కదా. సో ఇప్పుడు అంతా వెయిట్ చేయాలి. వాళ్ళు మనల్ని L20 అని పిలుస్తారు. సో అప్పుడైతే మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. సో వెయిట్ అయితే చేద్దాం. ఈయనైతే పిలుస్తూ ఉన్నాడు అనమాట. మనం అయితే మళ్ళీ ఇంకా పిలవలేదు, ఎందుకంటే టేబుల్స్ అయితే ఖాళీగా అయితే లేవంట. ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో, అసలు ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఈ దోశ ట్రై చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట. సో ఒకసారి లుక్ వేయండి మొత్తం. సో ఇదే అనమాట విద్యార్థి భవన్. ఇప్పుడు చట్నీ అనమాట. చట్నీ అయితే ఫుల్గా వేస్తున్నారు. సో చట్నీ లవర్స్ తప్పకుండా అయితే ఇక్కడికి వచ్చేయండి. దోశ అయితే చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. ఈయన అనమాట మన యూట్యూబ్లో చూస్తుంటాం కదా, ఫేమస్ అయిన కాలభైరవ అంటారు. సో ఈయన పేరు శైలేష్ అంట. అయితే కేసరి బాద్ అయితే చెప్పాము. సో నాకు స్వీట్స్ అంతగా ఇష్టం ఉండదు, బట్ ట్రై చేసి కొంచెం స్వీట్గా ఉంది. స్వీట్ లవర్స్ మాత్రం చాలా బాగుంటుంది. సో నాకు స్వీట్ పెద్దగా ఇష్టం లేదు కాబట్టి కొంచెం స్వీట్ అయితే ఎక్కువగా ఉంది. మీరైతే ట్రై చేయొచ్చు. ఓ ఇక్కడ మేనేజర్ అంటే. అప్పుడు కాఫీ అయితే టేస్ట్ చేద్దాం. కాఫీ కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేయాలనుకుంటే మస్ట్ ట్రై మసాలా దోశ అయితే ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. హాయ్ హాయ్ It's Rava Vada. Yeah, please visit ವಿದ್ಯಾರ್ಥಿ ಭವನ್. ನಾನು ಯೂಶಲಿ ವಾರಕ್ಕೆ 1-2 ಸತಿ ಅಥವಾ 2-3 ಟೈಮ್ಸ್ ಗ್ಯಾರಂಟಿ ನಾನು ವಿಸಿಟ್ ಮಾಡ್ತೀನಿ. ಮೈ ಫೇವ್ರೆಟ್ ಸ್ಪಾಟ್, ಹ್ಯಾಪನಿಂಗ್ ಪ್ಲೇಸ್ ನನಗೆ. ಸೊ ಯೂಶಲಿ ಮಸಾಲೆ ದೋಸೆ, ರವಾ ವಡಾ ಈಸ್ ವಾಟ್ ಐ ಈಟ್ ರೆಗ್ಯುಲರ್ಲಿ. ಐ ಡೋಂಟ್ ಟೇಕ್ ಎನಿ ಅದರ್ ಥಿಂಗ್ಸ್. ಮೈ ಫೇವ್ರೆಟ್ ಇಸ್ ಮಸಾಲೆ ದೋಸೆ ಆ್ಯಂಡ್ ರವಾ ವಡಾ. ಬಟ್ I would suggest people coming to Vidyarthi Bhavan and have dosa, experience their taste. It's very good. And please subscribe the channel, like the channel and share it to everyone. Thank you very much. Gayatri Koppulu. Two springs. I came all the way from North Bangalore to visit this place, and it is a good place to visit. There are many it's a nice place to visit with your friends and family. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది, అయినా ఫుల్ క్రౌడ్ గా అయితే ఉన్నారు. LU. సో ఇక్కడ థ్యాంక్ యూ. మా బిల్ అయితే 406 రూపీస్ అయితే అయిందనమాట. సో 406 టైమింగ్స్ చూడండి ఒకసారి. ఇక్కడ
ఇప్పుడైతే టైం అయితే 8 అయింది. సో టోకన్స్ అయితే ఇప్పుడు ఇవ్వరు అనమాట. 8 అయితే టోకన్స్ ఇవ్వరు, క్లోజ్ చేసేస్తారు. సో ఇప్పుడైతే డోర్స్ కూడా క్లోజ్ చేస్తారనమాట. సో మేమైతే 7:30 టోకెన్ అయితే తీసుకొని తినేసాం అనమాట. సో ఇప్పుడైతే 8:30 అయిపోయింది. సో ఇప్పుడైతే క్లోజ్డ్ అని కూడా బోర్డు వేస్తారు. సో ఇప్పుడైతే మనం 8 లోపలే రావాలి, మీరు రావాలి అనుకుంటే. దాని తర్వాత వచ్చినా కూడా మన టోకన్స్ అనేది 8 తర్వాత ఇవ్వరనమాట. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి. సో నేను లొకేషన్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే పెట్టున్నాను. సో మీకు ఇంకా బెంగళూరుని ఎక్స్ప్లోర్ చేయాలి, నేను చేయాలి, నా నుంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఏ వీడియోస్ కావాలి అనేది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.